సో ముల్లంగి చాలా మందికి వాసన పడదు కాబట్టి ఇలా పరోటా రూపంలో అయితే తెలియకుండా మనం తినేయగలుగుతాం. ఆరోగ్యానికి కూడా చాలా మంచిది. అవునండి. సో దీంట్లో మనం ఆల్రెడీ కలిపేటప్పుడు నెయ్యి వేసాం కదండి. అవును, మళ్ళీ పైన నెయ్యి మన వేసి ఇష్టం అండి, పెట్టుకుంటే పెట్టుకోవచ్చు లేకపోతే లేదు, మన ఇష్టం. అంటే కలిపేటప్పుడు కనుక నెయ్యి కానీ నూనె కానీ కొంచెం వేసుకుంటే ఇలా డ్రైగా మనం కాల్చి తిన్నా కూడా మన ఇష్టం అండి అది. ఓకే. సో ఇలా అన్ని పరోటాలు వేసుకుని వేడి చేసుకుని కాల్చేసుకోవాలండి. కాల్చేసుకోవాలండి అంతే. సో దీంట్లో మీరు అన్ని జీలకర్ర తర్వాత ఈ కొత్తిమీర ఇవన్నీ కూడా వేసారు కాబట్టి మంచి టేస్ట్ ఉంటుంది. దీన్ని ఇలా డైరెక్ట్ గా కూడా తినేయచ్చు కదా. తినేయచ్చండి, దీనికి కూర గానీ పచ్చడి గానీ అవసరం లేదు. అవసరం లేదు, అన్ని ఇంగ్రీడియంట్స్ ఇందులోనే దీంట్లోనే ఉన్నాయి. మామూలుగా ఎక్కడైనా వెళ్తాం కదా మనము టూర్ కు, అప్పుడు కూడా ఈ పరోటాలు తీసుకెళ్ళచ్చు. సో ఇవి నిల్వ కూడా ఉంటాయి కదండి, ఒక 2 days 2-3 days ఉంటాయండి. సో ఇది కాలినట్టుంది కదండి, తీసుకుందామా? తీసేసుకుందాం. సో అన్ని ఇలాగే మొత్తం పరోటాలు వత్తుకుని కాల్చేసుకోవాలి. అవునండి, కాల్చేసుకోవాలి. సో ఓకే జ్యోతి గారు, సో ఇది కూడా కాలిపోయినట్టుంది కదా. అవునండి, ఓకే. సో సర్వింగ్ ప్లేట్ లోకి తీసేసుకుందామా పరోటాలు? అవును. మూలి పరోటా రెడీ అండి. విష గారు టేస్ట్ చేసి ఇంత చక్కగా గార్నిష్ చేసిస్తే ఎవరైనా తినేస్తారండి. చాలా బాగుంది కలర్ఫుల్ గా చూడడానికి. సో ఇది టేస్ట్ చూసి మీకు ఎలా ఉందో చెప్తాను. ఓకే. చూస్తున్నారు కదండి, వేడి వేడిగా ములి పరాటా సిద్ధమైపోయింది. అయితే ములి పరాటాని రుచి చూడడానికి ముందు ములి పరాటాకి కావలసిన పదార్థాలు తయారు చేసే విధానం మరొకసారి చూద్దాం. ములి పరాటాకి కావలసిన పదార్థాలు: ముల్లంగి, గోధుమ పిండి, పసుపు, ఉప్పు, కారం, గరం మసాలా, ధనియాల పొడి, కొత్తిమీర, కరివేపాకు, జీలకర్ర. ములి పరాటా తయారు చేసుకునే విధానం: ముందుగా ఒక బౌల్ తీసుకుని అందులో కొంచెం గోధుమ పిండి, తురిమిన ముల్లంగి, ఉప్పు, కారం, కరివేపాకు, గరం మసాలా, పసుపు, ధనియాల పొడి, జీలకర్ర, కొత్తిమీర, కొద్దిగా నీళ్లు పోసి చపాతీ పిండి మాదిరిగా కలుపుకుని పక్కన పెట్టుకోవాలి. ఆ తర్వాత స్టవ్ వెలిగించి పాన్ పెట్టి పాన్ వేడెక్కే లోపు పిండిని రౌండ్ గా బాల్స్ షేప్ లో చేసుకుని వీటిని పరోటా మాదిరిగా చేసుకుని ఉంచుకోవాలి. తర్వాత పాన్ బాగా వేడెక్కిన తర్వాత ఈ పరోటాలను కాల్చుకుని సర్వింగ్ ప్లేట్ లోకి తీసుకుని ముల్లంగి, ఉల్లిపాయలతో గార్నిష్ చేసుకోవాలి. అంతే, ఎంతో రుచికరంగా ఉండే ములి పరాటా సిద్ధం. చూసారు కదండి, ములి పరాటాకి కావాల్సిన పదార్థాలు తయారు చేసే విధానం తెలుసుకున్నాం కదా. ఇప్పుడు ఈ వేడి వేడి ములి పరాటా రుచి చూసి మీకు ఎలా ఉందో చెప్తాను. నిజంగా ములి పరాటా చాలా బాగుందండి. అంటే ముల్లంగి ఫ్లేవర్ అంతగా తెలియదండి. మరి ఇంత చక్కటి ములి పరాటా తయారు చేసి మన సఖులందరికీ చూపించినందుకు మీకు సఖి వంటల సందడి తరఫున ఒక చక్కటి గిఫ్ట్ అండి. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ వెరీ మచ్. చూస్తున్నారు కదా సఖులు, ఈనాటి వంటల సందడి కార్యక్రమంలో జ్యోతి గారు ములి పరాటా ఒక విభిన్నమైన వంటకాన్ని చేసి చూపించారు కదా. మరి ఇలాంటి పసందైన వంటకాలు మీకు కూడా చాలా తెలుసుంటాయి కదా. మరి మీరు కూడా సఖి వంటల సందడి కార్యక్రమానికి వచ్చి మీకు తెలిసిన వంటకాలని సఖులందరికీ పరిచయం చేయాలంటే మీరు కాల్ చేయాల్సిన నెంబర్ 040-2355-6540. వెంటనే నెంబర్ కి డైల్ చేసి మీకు తెలిసిన వంటకాలని సఖి వంటల సందడి కార్యక్రమం ద్వారా మన సఖులందరికీ చూపించి చక్కటి కాంప్లిమెంట్స్ మీరు కూడా పొందండి.